నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని ప్యాప్లి మండలానికి చెందిన జక్కసానిగుంట్ల, మామిళ్లపల్లి, రాంపురం గ్రామాల్లో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం టెండర్లకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ యురేనియం తవ్వకాలను తమ గ్రామాల్లో కొనసాగిస్తే ప్రాణాలైనా అర్పించి వాటిని అడ్డుకుంటామని ఆ గ్రామ మహిళలు ఖండించారు. మహిళలు మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ నాయకులు ఓట్ల కోసం తమ గ్రామాల్లో తిరిగి తమ ఓట్లతో గెలుపొంది ఇప్పుడు మా గ్రామాల్లో యురేనియం తవ్వకాల కోసం అన్వేషణ కొనసాగిస్తుంటే ఆ ఓట్లు వేపించుకున్న రాజకీయ నాయకులు కనపడకుండా పోవటం ఏమిటని వారిని ప్రశ్నించారు. ఇకనైనా ఇక్కడున్న రాజకీయ నాయకులు సీఎం చంద్రబాబు యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు. అయినా మా ఊరికి రాకూడదు. వచ్చిన మేము ధనం అడగలే, ధాన్యం అడగలే. మా ఊరు మాకు సేకరంగా ఉండాల. మా ఊరు 3 ఏళ్ళ ముందేనా మీరు పడింది? అది ఏడలేవు ఆ ఊరు ఎక్కడున్నా చేయలేము చేయలేము. మమ్మల్ని వచ్చి కాపాడే లక్ష్మీదేవి. మమ్మల్లపల్లె గ్రామము, జక్షన్గుంట, రాంపురము, మమ్మల్లపల్లె 3 ఊర్లు కలిసి యురేనియం తవ్వాలనుకుంటున్నారు ప్రభుత్వము. అయినా మేము అందుకు స్పందించడం లేదు. తొగనీయం యురేనియం మాత్రం తొగనీయం. ఏం చేసైనా ఆపుతాం. ఎక్కడ వెళ్ళి గానీ ఆపగలం. మేమైతే ఒప్పుకోం, దానికి అనుమతి ఇయ్యం అసలుకి. కేంద్ర ప్రభుత్వం కాదు, మోడీ కాదు, ఎవడొచ్చినా కూడా ఆపుతాం. ఆపగలం కూడా, ఎక్కడికైనా వెళ్తాం, ఆపుతాం. మాకు యురేనియం మాత్రం వద్దు. మాకు రైతుల్ని బాగుపరిచేవాడు కావాలి గాని మమ్మల్ని నాశనం చేసేవాడు మాకెందుకు? రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడేనా ఇంతకీ? ఆయన అందరికన్నా పెద్ద స్థాయిలో ఉండేవాడే అలా చేస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి మేము? అందరికన్నా పెద్ద స్థాయిలో ఉన్నాడు. దేశాన్ని పరిపాలించేవాడే దేశాన్ని నాశనం చేయాలని చూస్తే మేము ఎవరికి చెప్పుకోవాలా? మాకు నేల తల్లి మా అమ్మతో సమానం. మా అమ్మ విడిచిపెట్టి మేము ఎక్కడ పోము. ఏంటికైనా సిద్ధమే. సావడానికైనా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే. మా ఊర్లో బోర్లు కానీ ఏదైనా వచ్చినా కప్పట్లలో కాదు, మేము కూడా చూపిస్తాం. అట్లా మేము కూడా కదులుతాం. జనం ఎన్ని పల్లెలో ఉన్నాయి, ఎన్ని గ్రామాల్లో ఉన్నాయి మా ఊరికి అనుకోని, మా మూడు గ్రామాలకు అనుకోని ఎన్ని పల్లెలో ఉన్నాయి. అన్ని పల్లె సిద్ధమవుతాం. ఎక్కడికి వెళ్ళినా వెళ్తాం. మేము ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మేమైతే యురేనియం మాత్రం అనుమతి ఇయ్యము, రానివ్వము, ఏమైనా చేస్తాము. గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లిస్తానని మాకు నష్టపరిహారమే వద్దు. ఎకరాకి కోట్లు ఇస్తానన్నా మేము ఒప్పుకోము. ఎకరాకి 1000 కోట్లు 40 కోట్లు ఇస్తామని ఒప్పుకోము. మాకు వద్దే వద్దు. మాకు అసలు యురేనియమే వద్దు. ఎందుకండి గ్రామము మామల్లపల్లెకు నేను ఆడపడుచును. మా మూల గ్రామం వాళ్ళకు తెలియదని ఈ ఊరేళ్ళు అక్కడ కప్పట్రాలలో నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చినారు. ఇక్కడ ఈ 3 గ్రామాలకు కూడా తెలుసు అది ఏమిటితో అని నిరూపించుతాం. మేము ఎవరు వచ్చినా గానీ కలెక్టర్ దగ్గరకు కూడా వచ్చి మాట్లాడతాం. మేము కలెక్టర్ కూడా రప్పిస్తాం. గానీ మా గ్రామాన్ని విడిచిపెట్టి మేము వదలం. ఫోమ్ చూడండి సార్, ఏదైనా గానీ ఎకరా ₹1 కోటి లెక్క ఇస్తామని కానీ గవర్నమెంట్ ఒప్పుకోము. కావాలంటే కూడా నరేంద్ర మోడీనే రప్పిస్తాం. గానీ మా ఊర్లో మాత్రం మేము వదిలిపెట్టి పోము సార్. పోయేదైతే ఉండదు. మా గ్రామాలను మేము వదిలిపెట్టి అయితే ఉన్నాము సార్. వదిలిపెట్టాము చూడండి సార్. నా పేరు లక్ష్మీదేవి.